అనదర్ ప్రశ్న ఏంటంటే ఈ కిడ్నీలలో స్టోన్స్ పాసిబిలిటీ ఉందా సార్? నాకు స్టోన్ ప్రాబ్లం ఉంది, కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలా అని అడుగుతా ఉంటాను. దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా మనకి రిసెర్చ్ పరంగా కాల్షియం టాబ్లెట్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయని అని చెప్పలేం. కానీ ఇన్ కేస్ కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న పేషెంట్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ కాల్షియం సిట్రేట్ మ్యాలర్ రాదర్ దెన్ కాల్షియం కార్బోనేట్ అని చెప్పదలుచుకున్నాను. దట్స్ నెంబర్ 1. సో కాల్షియం కార్బోనేట్ వల్ల కొన్ని డిసడ్వాంటేజ్ ఉంది, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ చీప్ మాలిక్యూల్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే కాల్షియం సిట్రేట్ మ్యాలెట్. ఏంటంటే దాని బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ. అంటే మనం ఒక 1200 మిల్లీగ్రామ్స్ తీసుకుంటే అట్లీస్ట్ 80% to 70% కెన్ గెట్ అబ్జర్వ్. అంటే జీర్ణాశయం నుండి రక్తాశయంకి వెళ్ళొచ్చు. అక్కడ నుండి మనకి వైటమిన్ కే ద్వారా ఏంటంటే బోన్ లో ఇమిడే ఛాన్సెస్ అనేది ఉంటాయి. వైటమిన్ డి సహకారం ఉండాలి, అక్కడ విటమిన్ కే సహకారం కూడా ఉండాలి. మనకి జీర్ణాశయం నుండి రక్తాశయం నుండి బోన్ లో ఇమడాలి అంటే 100% దీస్ 2 హార్మోన్స్ ఆర్ మ్యాండేటరీ. మన కలర్ కూడా డార్క్ కంప్లెక్షన్ కాబట్టి మనం ఎక్కువ వరకు వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్. సో దానివల్ల కూడా ఏంటంటే వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్. సో విటమిన్ డి కూడా లోపం అనేది 80% ఆఫ్ ఏషియన్స్ లో చూడడం జరుగుతుంది. దట్స్ వే nowadays the tablets they come in a combination of calcium and vitamin D. So when you're using these tablets, see to that ఈ వైటమిన్ డి హైపర్విటమినోసిస్ డి ఆ డిసీజ్ రాకుండా ఉండాలి. అంటే ఈ ఏదైతే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటామో ఇవి కనుక మోతాదు మించి మన బాడీలో ఉంటే వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్. ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇట్ ఇస్ బెటర్ టు చెక్ వైటమిన్ డి ఇన్ కేస్ ఇఫ్ యూర్ యూజింగ్ ఎనీ వైటమిన్ డి సప్లిమెంటేషన్. సో ఓవరాల్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూస్, ట్రై టు యూస్ న్యూట్రిషనల్ ఫుడ్ పరంగా తీసుకోనికి చాలా వరకు ప్రయత్నం చేయండి. అలా కాని ఎడల దెన్ యూ కెన్ టేక్ calcium supplementation.